Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. So, మనం ఈ పర్టికులర్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసింది ఫ్రెషర్స్కి కానీ రిపీటర్స్ కానీ ప్రాబ్లం అయ్యే డైరెక్షన్ కాంపోనెంట్ని రైట్గా ఇద్దామని. ఎందుకంటే ఒక ఆన్సర్ రాయాలంటే రైట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా రైట్ డైరెక్షన్ లేకపోవడం వల్ల వేర్ వీ స్టాప్, వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ అనే కాంపోనెంట్లో మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డైమెన్షన్లో ఈ 20 minutes అండర్లోని 4 GS పేపర్ల నుంచి 4 క్వశ్చన్లు తీసుకొని ఆ పర్టిక్యులర్ డైమెన్షన్ని తీసుకొని మనం ఏ డైరెక్షన్లో రాయాలి, ఒక క్వశ్చన్ వస్తే దాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అనే కాంపోనెంట్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే ద డిస్కవరీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ విత్ ఇన్ ద కాంటినెంటల్ mantle challenges the classical crust-centric view of seismicity. How such events refine our understanding of lithospheric dynamics. సో ఎర్త్క్వేక్స్ మనకు అక్కడ జరగడం వల్ల ఎట్లా మనకి లిథోస్ఫిరిక్ డైనమిక్స్ అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఎర్త్క్వేక్ డెఫినేషన్ మనం రాసేటప్పుడే ఎర్త్క్వేక్ రిఫర్స్ టు ద వైబ్రేషన్స్ ఆర్ ట్రెమ్మర్స్ which are released onto the earth surface due to earth's internal dynamism అనే కాంపోనెంట్ని రాస్తూ వెళ్తాం. దాంట్లో ఇంట్రడక్షన్ రాసేటప్పుడు క్రస్ట్ సెంట్రిక్ వ్యూ అంటే ఏంటి ఆర్ మ్యాంటిల్ ఇంక్లూజివ్ వ్యూ అంటే ఏంటి అనే సెగ్మెంట్ని మ్యాంటిల్ అస్యూమ్డ్ ప్యూర్లీ డక్టైల్ అండ్ నాన్ సిస్మిక్, అక్కడ క్రస్ట్ సెంట్రిక్ వ్యూ అనే డెప్త్ ఎంత ఉంటుంది, ప్లస్ మ్యాంటిల్ ఇంక్లూజివ్ వ్యూ అంటే కాంటినెంటల్ మ్యాంటిల్ ఎర్త్క్వేక్ సిన్స్ విచ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జోన్, దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాం. దీన్ని ఇంట్రడక్షన్లో రాస్తాం. బాడీ పార్ట్ 1లో రాసేటప్పుడు మ్యాంటిల్ ఎర్త్క్వేక్ డిస్రప్ట్స్ ట్రెడిషనల్ సిస్మిక్ మోడల్స్. సో మనకి మ్యాంటిల్ ఈజ్ నాట్ ఎ సిస్మిక్, జనరల్లీ మోహో ఈజ్ నాట్ ద బౌండరీ. ఆ పర్టికులర్ ట్రెడిషనల్ సెగ్మెంట్ ఆఫ్ మోడల్స్ ఏవి డిస్మాంటిల్ చేస్తాయి, ఎందుకంటే మ్యాంటిల్ ఈజ్ నాట్ ఎ సిస్మిక్ జోన్, డిస్ప్రూవ్స్ దట్ ప్యూర్లీ డక్టైల్ ఎజంప్షన్ ఉండడం వల్ల ఆ ఎజంప్షన్ని మనం ఇక్కడ రాయకుండా వదిలేస్తాం. సో మోహో ఈజ్ నాట్ ద బౌండరీ, ఇది ఒక డైమెన్షన్. మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అనేది ఉంటుంది. ప్లస్ క్రస్ట్ ఓన్లీ మోడల్స్ అనేవి ఇన్కంప్లీట్, ప్లస్ డీప్ కాంటినెంటల్ రప్చర్స్. సో ఈ 4 డైమెన్షన్లో మనకి ఈ పర్టికులర్ ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అదే ముందుకెళ్ళినాక రీడిఫైనింగ్ ద లిథోస్ఫిరిక్ డైనమిక్స్ అండ్ టెక్టానిక్ ఆర్కిటెక్చర్ చూస్తే కొన్ని కేస్ స్టడీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని విరాయాల్సి ఉంటుంది. దాంట్లో హోల్ లిథోస్ఫియర్ డిఫార్మేషన్. సో మనకి కొలిజన్స్ జరిగినప్పుడు హిమాలయాస్లో ఇట్ ఇన్వాల్వ్స్ ఫుల్ క్రస్ట్ మ్యాంటిల్ అండర్ థ్రస్టింగ్ అయితే ఏదైతే జరుగుతుందో అదొక సెగ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ రాయాల్సి ఉంటుంది. ప్లస్ రివైజ్డ్ స్ట్రెంగ్త్ ప్రొఫైల్. సో మనకు అప్పర్ మ్యాంటిల్ లిడ్ ఈస్ మెకానికలీ స్ట్రాంగ్ ఎనఫ్ టు స్టోర్ దిస్ ఎలాస్టిక్ స్ట్రెయిన్, డీప్ స్ట్రెస్ ట్రాన్స్ఫర్. Tectonic stress propagates downward from crustal quakes in the mantle. So heat and rheology role, cool mantle lithosphere అనేది ఈ కాంపోనెంట్ రాయాలి. రియాక్టివేషన్ ఆఫ్ డీప్ స్కార్స్, ఇదొక డైమెన్షన్ రాయాలి. ఇంప్రూవ్డ్ లిథోస్ఫియర్ ఇమేజింగ్, కపుల్డ్ సిస్టమ్ ఎవాల్యుయేషన్. సో అట్లా మనం ఎప్పుడైతే ఈ లిథోస్ఫియర్ డైనమిక్స్ని ఎర్లియర్ ఎర్త్క్వేక్ యొక్క డైమెన్షనల్ క్యాలిక్యులేషన్ కాకుండా ఈ రీడిఫైనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రీడిఫైనింగ్ విల్ క్రియేట్ దిస్ పర్టిక్యులర్ టెక్టానిక్ ఆర్కిటెక్చర్ యాజ్ సచ్. కంక్లూజన్కి వచ్చేసరికి లిథోస్ఫియర్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్మిక్ ఇంజన్, క్రస్టల్ ఫాల్టింగ్ ప్లస్ మ్యాంటల్ లిథోస్ఫియర్ ఇన్వాల్వ్మెంట్ జరగడం వల్ల మనకు ఆ టెక్టానిక్ సిస్టమ్ అనేది వస్తుంది. ఇది రాయకపోయినా ఇక్కడ మీరు డిఫార్మేషన్ అండ్ స్ట్రెస్ రిలీజ్ ఆపరేట్ త్రూ ద ఎంటైర్ లిథోస్ఫియర్, ఆఫరింగ్ ఏ యూనిఫైడ్ పాత్వే టు అండర్స్టాండ్ ఓరోజనీ అండ్ ఇంటర్నల్ ఎర్త్ స్ట్రక్చర్. సో ఈ డైమెన్షన్లో మీరు కంక్లూజన్ ఇవ్వచ్చు. ఎయిదర్ ద లిథోస్ఫియర్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్మిక్ ఇంజన్ ఎట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంక్లూజన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇదొక్క ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఇదొక్క కంక్లూజన్ రాసి కూడా మీరు ఎండప్ చేయొచ్చు. ఈ విధంగా కంక్లూడ్ చేయడం వల్ల యూ వుడ్ బి గెటింగ్ సమ్ బెటర్ మార్క్స్. అదే క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూస్లో ఇండియా ఎలా ప్రతిపాదించింది, ఎందుకంటే ఈ రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ఇజ్రాయెల్ టుడే ఈజ్ డ్రివెన్ యాజ్ మచ్ బై టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ యాజ్ బై జియోపాలిటిక్స్ కమెంట్. సో ఆ పర్టిక్యులర్ కాంపోజిట్లో ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ద ఎవల్యూషన్ ఆఫ్ ఓపెన్లీ ఎక్నాలెడ్జ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ హ్యాపెండ్ ఇన్ ఎర్లీ 90s with a discrete defense contacts as a transactional procurement. Post 2008 Mumbai attacks, intelligence institutionalized shift towards urban city and surveillance గా మారి 2017 నుంచి ప్రెజెంట్ వరకు. సో మీరు ఏం రాయొచ్చు అంటే ద ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్స్ ఫ్రమ్ 2017 to present, they are a strategic partnership, fusion of advanced technology, intelligence and regional equilibrium and cooperation అనే కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్ రాయొచ్చు.
మన డ్రైవర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్లో చూస్తే ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్. ఇక్కడ హై ఎండ్ ప్లాట్ఫామ్స్ చూస్తే ఇండియాస్ టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ దట్ పర్టికులర్ ఇజ్రాయలీ సెగ్మెంట్. కౌంటర్ టెర్రరిజం అండ్ ఇంటెల్ పోస్ట్ 26/11 అటాక్ తర్వాత ఇన్స్టిట్యూషనలైజ్ చేసిన ఏదైతే సెక్యూరిటీ ఉందో అది ఇజ్రాయెల్ త్రూ షేరింగ్గా వచ్చింది. అగ్రి అండ్ వాటర్ రెసిలియన్స్ మనకి 30+ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మైక్రో ఇరిగేషన్ అండ్ ప్రెసిషన్ ఫార్మింగ్, బికాస్ ఇజ్రాయెల్ ఈజ్ నోన్ ఫర్ దిస్. వాళ్ళకి వాటర్ లేకపోయినా సీ వాటర్ని డీసెలినైజ్ చేసి వాళ్ళు దాన్ని ప్రిసైజ్గా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. అలా కూడా ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుంది. జాయింట్ డెవలప్మెంట్ షిఫ్ట్ ఫ్రమ్ బయర్ సెల్లర్ టు co-production, example Barak 8 with DRDO. సైబర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుంది. డిఫెన్స్ ఈకోసిస్టంలో కూడా ఇంటిగ్రేషన్ అలైనింగ్ విత్ ఆత్మనిర్భర్ భారత్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్స్ని ఇజ్రాయెల్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇవి జనరల్గా టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాకి ఇజ్రాయెల్కి ఏవైతే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంగేజ్మెంట్స్లో ఈ పర్టిక్యులర్ పోర్షన్స్ అనేవి they are going to play a driving role. So geopolitical calculations and multi-alignment constraints చూస్తే మనకు జియోపొలిటికల్ డ్రైవర్స్లో పిల్లర్స్ని చూడండి. వెస్ట్ ఏషియా పొజిషనింగ్ ఏదైతే డిప్లొమాటిక్ లివరేజ్ వ్యాట్ 2017 ఎలివేషన్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉందో ఇదొక జియోపొలిటికల్ డ్రైవర్, ఇదొక పిల్లర్. దాంట్లో ట్రాన్స్ రీజనల్ కనెక్టివిటీ మనకి ఇంటిగ్రేషన్ ఇన్ టు ద ఐమెక్ ఫర్ సప్లై చైన్ రెసిలియన్స్ ప్లస్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ. ఈ మూడు కూడా మనకి మేజర్గా జియోపొలిటికల్ డ్రైవర్స్ అని రికగ్నైజ్ చేయొచ్చు. అదే స్ట్రాటజిక్ ఛాలెంజెస్ చూస్తే డీహైపినేషన్ డాక్ట్రిన్ బ్యాలెన్సింగ్ రోబస్ట్ ఇజ్రాయెల్ టైస్ విత్ ప్రిన్సిపల్ సపోర్ట్ ఫర్ 2-state నేషన్. ఎందుకంటే ఇండియా 2-state సొల్యూషన్ని ప్రపోజ్ చేస్తుంది విచ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ రెడీ టు డూ ఇట్. సో అదొక స్ట్రాటజిక్ ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది. ఓవర్ డిపెండెన్సీ రిస్క్ ఇట్లా ఇజ్రాయెల్ మీద ఉండడం వల్ల కూడా ఇండియాకి చాలా రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. రీజనల్ ఎస్కలేషన్ మేనేజింగ్ ద ఫాలోఅవుట్ ఆఫ్ ఇరాన్ టెన్షన్స్ ఆన్ స్ట్రాటజిక్ అసెట్స్ లైక్ చాబార్ పోర్ట్. సో చాబార్ పోర్ట్ మీద మన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే పడ్డదో ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూస్ అప్పుడు అదొక రీజనల్ ఎస్కలేషన్ అని మనం భావించవచ్చు. ఇట్లా మనకి స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఉంటాయి. మరి కంక్లూజన్లో రాయాలంటే ఇజ్రాయెల్ ఇండియా relationship is an innovation driven security which includes technology, defense and intel, which has a durable strategic partnership having regional equilibrium where India and Israel combined together both will have that mutual multilateralism effect. Despite India proposing 2-state solution, now the question of hour is how India will convince Israel to follow up that particular 2-state solution as such. So atla manam conclusion ni rasi వదిలేయాల్సి ఉంటుంది. అదే జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి క్వశ్చన్ వస్తే ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రహార్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ యాంటీ టెర్రర్ పాలసీ. సో వాట్ స్ట్రక్చరల్ గ్యాప్స్ ఇన్ ఎర్లియర్ కౌంటర్ టెర్రర్ మెకానిజమ్స్ డస్ ఇట్ సీక్ టు అడ్రస్. సో ఈ ప్రహార్ ఏదైతే ఉందో దాని సిగ్నిఫికెన్స్ ఏంది, ఇండియాస్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ యాంటీ టెర్రర్ పాలసీ, ముందున్న వాటిలో స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పర్టికులర్ ప్రహార్ ఎట్లా ఈక్విలిబ్రియం చేస్తూ అడ్రస్ చేయగలుగుతుంది ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఇంట్రడక్షన్ చూస్తే ద షిఫ్ట్ టు యాంటిసిపేటరీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ ఇష్యూస్ ద డాక్ట్రిన్ ఇన్ ఫిబ్రవరి. సో మనకు పాస్ట్ స్టేట్లో మనం రిలేడ్ ఆన్ రియాక్టివ్ లెజిస్లేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ సెంట్రిక్ అప్రోచెస్ ఎన్ఐఏ త్రూ యూఐపిఏ త్రూ. కానీ ఇక్కడ ఫ్యూచర్ సెంట్రిక్లో సెగ్మెంట్ చూస్తే ప్రహార్ which is an integrated looking forward strategic counter terror framework. మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ప్రహార్ which is an integrated forward looking strategic counter terror framework which was being issued by Ministry of Home Affairs under this particular doctrine. క్లియర్. సో ఇదొక డైమెన్షన్ మనం క్యాల్కులేట్ చేసి చూస్తే సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ ప్రహార్లో ఉన్నది మనం ఆ మల్టీ డైమెన్షనల్ వ్యూ పాయింట్ని రాయాల్సి ఉంటుంది సార్. సో సిగ్నిఫికెన్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ ద కౌంటర్ టెర్రరిజం స్పెక్ట్రమ్. దాంట్లో ఫస్ట్ పిల్లర్ ఈజ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్. మనకి ఆ థ్రెట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఏవియేషన్ స్పేస్ పవర్కి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి ఉంటుంది. సో ఈ ప్రహార్ రావడం వల్ల మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద ఫోకస్ పాయింట్ ఉంటుంది. ప్లస్ సైబర్ అండ్ డిజిటల్ ఇంటిగ్రేషన్
This is also very important in the present segment, because all these particular terrorist activities anta kuda major ga run ayedi crypto wallets nunchi run avutayi kabatti, plus unified national doctrine anedi okati untadi మనకి ప్రహార్ అనేది ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ అండర్ ఆర్టికల్ 355 కాంపోనెంట్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. ప్లస్ గ్రేడెడ్ రాడికలైజేషన్, మల్టీ స్టేట్ హోల్డర్ ప్రివెంటివ్ మోడల్ ఉంటుంది దీంట్లో, ప్లస్ లీగల్ రోబస్ట్నెస్. సో ఇవన్నీ కూడా ప్రహార్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఆ ప్రహార్ డాక్ట్రిన్లో పార్ట్. అందుకే ఈ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ని మనం రాస్తున్నాం. ప్రీవియస్గా గ్యాప్స్ ఏమి ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ వల్నరబిలిటీస్ ముందు చూస్తే సార్, ప్రీవియస్గా ఉన్న గ్యాప్స్లో institution centric with no declared overarching strategy, emphasis primarily on physical attacks, blind spots regarding encrypted communications and anonymous financing, fragmented intelligence and weak evidentiary coordination, reactive operations. సో ఇట్లుండేది ముందున్న దాంట్లో. ఇప్పుడు ప్రహార్లో చూడండి, ఇట్ ప్రొవైడ్స్ అ కాంప్రిహెన్సివ్ నేషనల్ స్ట్రాటజీ టు హ్యావ్ దిస్ యాంటీ కౌంటర్ టెర్రరిజం, సెక్టోరల్ రెసిలియన్స్ మీద ప్రయారిటైజ్ చేస్తున్నారు. సైబర్ టెర్రర్ ప్రిపేర్నెస్ని ప్రోటోకాల్స్గా వాడుతున్నారు. సార్క్ రికమెండేషన్ చేసిన సెగ్మెంట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ప్రిజెంట్ డీరాడికలైజేషన్ అండ్ ప్రివెంటివ్ స్టెప్స్ని తీసుకుంటా ఉన్నారు. సో అట్లా ఈ పర్టిక్యులర్ ప్రహార్ సొల్యూషన్ ఇక్కడున్న గ్యాప్స్ని ఫుల్ అవుట్ చేస్తూ ఉన్నది. అట్లా మనం రాసేటప్పుడు కంక్లూజన్ రాసేది, సక్సెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్రహార్ రిక్వైర్స్ మూవింగ్ బియాండ్ పాలసీ declaration to seamless execution across state police, central agencies and the judicial apparatus. So seeing this particular combination of conclusion would be helping out. Clear? So now question number 4, GS paper 4 lo nunchi chuste, identify the key ethical issues involved in handling juvenile offenders. Juvenile offenders ni handle chestappudu what are the key ethical issues which we have to see? Suggest a balanced approach between compassion and deterrence. So this is somewhat dynamic question andi ee madhya juvenile segment lo baga news lo undi kabatti. The juvenile offender not a mini adult criminal but a child in conflict with law. Clear? Have compassion, preserving the child's chance for reform. The ethical challenge is ensuring justice without cruelty and compassion వితౌట్ ఇంప్యూనిటీ. సో ఇక్కడ ఏ ఛాలెంజెస్ ఉన్నాయి అని రాసే ముందు అసలు ఫస్ట్ జువినైల్ అఫెండర్ అంటే ఎవడు, ఇది మనం ఇంట్రడక్షన్లో రాసి, కీ ఎథికల్ ఇష్యూస్ ఏముంటాయిరా మనకి దీంట్లో జువినైల్ జస్టిస్లో అంటే, చైల్డ్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఫస్ట్, విచ్ రిక్వైర్స్ ప్రైవసీ అండ్ కేర్, ఆర్టికల్ 21 జువినైల్ జస్టిస్ యాక్ట్ 2015ది, ఇదొక ఎథికల్ ఇష్యూ ఉంది. అకౌంటబిలిటీ వర్సెస్ మోరల్ హజార్డ్, ఇదొక ఇష్యూ ఉంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, non-coercive policy during interrogation dictated by D.K. Basu guidelines in 1997. అదే డిస్క్రిమినేషన్ రిస్క్ ఉంటుంది, ప్రివెంటివ్ పోలీసింగ్ కెన్ లీడ్ టు ప్రొఫైలింగ్ అండ్ కలెక్ట్ స్టిగ్మటైజేషన్ ఆఫ్ పువర్ నైబర్హుడ్స్ ఆల్సో. విక్టిమ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అదొక ఎథికల్ డైమెన్షన్ ఉంటుంది. సో ఇట్లా ఆ జువినైల్ జస్టిస్ అనే కాంపోనెంట్లో మనకి చైల్డ్ రైట్స్ అండ్ డిగ్నిటీ, డిస్క్రిమినేషన్ రిస్క్, విక్టిమ్ రైట్స్, అకౌంటబిలిటీ, మోరల్ హజార్డ్, డ్యూ ప్రాసెస్, ఈ 5 డైమెన్షన్లు రాయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్డ్ అప్రోచ్ చూస్తే కంపాషన్ ప్లస్ డిటరెన్స్ ఉండాలి సార్. అంటే రిస్టోరేటివ్ జస్టిస్ అనే సెగ్మెంట్ని ఫాలో అవ్వాలి, వేర్ అపాలజీ, కమ్యూనిటీ సర్వీస్ వై జువినైల్ జస్టిస్ బోర్డ్ విచ్ ఎన్షూర్స్ అకౌంటబిలిటీ వితౌట్ ఇన్కార్సరేషన్, ఫ్యామిలీ అండ్ స్కూల్ రీఇంటిగ్రేషన్, కౌన్సిలింగ్ అండ్ మానిటరింగ్ త్రూ మిషన్ వాత్సల్య, డిఫరెన్షియేటెడ్ రెస్పాన్స్ ఏదైతే జేజే యాక్ట్లో మెన్షన్ చేస్తుందో, ఎథికల్ పోలీసింగ్, చైల్డ్ ఫ్రెండ్లీ ప్రోటోకాల్స్, జనరల్గా పోలీస్ బిహేవ్ చేసేలా కాకుండా, ప్రివెన్షన్ అండ్ రిఫరల్ సెగ్మెంట్స్, కమ్యూనిటీ ప్రివెన్షన్, మెంటర్షిప్, స్పోర్ట్స్ అండ్ ఎంప్లాయబిలిటీ పాత్వేస్, రెడ్యూస్ క్రిమినల్ ఆపర్చునిటీ స్ట్రక్చర్స్. సో అట్లా మనం కంపాషన్తోనూ యాక్ట్ చేయాలి, డిటరెన్స్తోనూ యాక్ట్ చేయాలి. ఈ విధంగా బాడీ పార్ట్ 2 రాసి కంక్లూజన్ రాసేటప్పుడు, the restorative roadmap includes firm accountability, no dehumanization, restorative correction plus fair policing to protect present society and prevent hardened criminals tomorrow. This is what the main ambition of this particular segment is. ఇట్లా మనం కంక్లూజన్ని రాయవచ్చు. ఈ విధంగా ఈ డైరెక్షన్స్తోని మీరు ఆన్సర్స్ని రాయండి. ఒకవేళ మీకు ఎవాల్యుయేషన్ కావాలి అనుకుంటే కమ్ టు ఏకమయస్ అకాడమీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ టు ఎవాల్యుయేట్ యువర్ పర్టికులర్ ఆన్సర్స్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏకమయస్ అకాడమీ ఛానల్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.